హాయ్ గైస్, నేను మొన్న సండే రోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకున్నానండి. దానికని చెప్పేసి చికెన్ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా కొంచెము ఆయిల్, కొంచెం నెయ్యి వేసేసుకొని బిర్యానీ ఆకులు, అవి లవంగాలు, చెక్క అవన్నీ వేసేసుకొని ఇంకా ఒక ఆనియన్ వేసేసుకున్న. ఆనియను, 2 పచ్చిమిర్చి, కొంచెం అంత కరివేపాకు వేసేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెమంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నా. ఇంకా శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ వేసేసిన తర్వాత ఇంకా నేను దాంట్లో మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇంకా దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అంత పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసి బాగా కలబెట్టేసుకొని నీరంతా ఇంకిపోయిన తర్వాత నేను ఇంకా మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకున్నా. చికెన్ బాగా ఉడకాలి కదా అని చెప్పేసి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు, చూడండి నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా చికెన్ అంతా ఉడికించుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నా. ఇంకా తర్వాత అన్నం కోసం అని చెప్పేసి ఇంకా అన్నం నెయ్యి వేసేసి బిర్యానీ మసాలాలన్నీ వేసి కొంచెం సాజీరా కూడా వేసేసి ఒక పెద్ద ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంకా తర్వాత నేను కొంచెమంతా బండపువ్వు కూడా వేసుకున్నానండి. బండపువ్వు వేసుకొని కొద్దిగా నేను ధనియాల పొడి యాడ్ చేసుకున్నా. కొంచెమేనండి, ఎక్కువ లేకుండా కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకా బాగా కలబెట్టేసుకొని అదంతా వేగిన తర్వాత ఇంకా 1కి 2 నీళ్ళు యాడ్ చేసుకొని ముందుగా బియ్యం నానబెట్టేసి పెట్టుకొని ఉన్నానండి నేను. ఇంకా దీంట్లోనే కొంచెమంతా కొత్తిమీర కూడా కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి నీళ్ళు ఉడికిపోతున్నాయి కాబట్టి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకా బియ్యము నీళ్ళు లేకుండా వంపేసుకొని ఇంకా బియ్యం యాడ్ చేసుకొని ఇంకా ఇది ఉడుకుతుంది అని చెప్పేసి ఇంకా అది ఉడుకుతుంది కదా అన్నము. ఇంకా ఈ చికెన్ కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఏం లేకుండా. ఇంకా దీంట్లో నేను కారపొడి వేసుకున్నా 1 టేబుల్ స్పూను, ఒక 2 టేబుల్ స్పూన్లమైన ధనియాల పొడి వేసేసి కొంచెం అంతా గరం మసాలా వేసేసుకున్నానండి. గరం మసాలా వేసేసి ఇంకా ముందుగానే నేను అది వేసేసిన కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇదంతా బాగా కలుపుకొని బాగా వేగించుకోవాలి. ఫ్రై పీస్ అంటే ఫ్రై చేసుకున్నట్టు ఆల్రెడీ ముక్క మనకు ఉడికింది కాబట్టి ఇదంతా కొంచెం సేపు బాగా వేగించుకోవాలండి. వేగిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. చూడండి బాగా ముక్కలు బాగా వేగిపోయినాయి, ఎర్రగా వచ్చినాయి, బాగా ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్లో నేను కొంచెమంతా ఒక నిమ్మకాయ యాడ్ చేసుకున్నా. నిమ్మకాయ వేసుకుంటే కనుక టేస్ట్కు చాలా బాగుంటుందని చెప్పేసి చికెన్ బాగా వేగిపోయింది. ఇంక ఇది పక్కన పెట్టేసిన. మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసి ఇంకా పక్కన పెట్టుకున్న తర్వాత అన్నము అయింది లేదు చూసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి చికెన్ ఎంత బాగుందో, ఎమ్మీగా వచ్చింది, చూచే నోరు ఊరిపోతుంది. ఇంకా అన్నం కూడా బాగా అయింది, ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది ఫస్ట్ అన్నం వేసేసుకోవాలి. అన్నం వేసేసుకొని ఇంకా పైన చికెన్ ముక్కలన్నీ పెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు గుడ్డు కూడా పెట్టుకొని తినొచ్చండి. ఇంకా మేము గుడ్డు తినను అని చెప్పేసి గుడ్డు పెట్టుకోలేదు నేను. చూడండి ఇలా మొత్తం అన్నం అంతా పెట్టేసి పైన ఇలా చికెన్ వడ్డించుకొని తింటే కనుక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. మా వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి మా ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉందో. చాలా బాగుండిందండి, టేస్టు సూపర్గా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది ఇది.